తెలంగాణ భవన్‌కి నోటీసులొచ్చాయి. తెలంగాణ భవన్ టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్. దానికి నోటీసులు ఎందుకా అనుకుంటున్నారు. తెలంగాణ భవన్ ఒకసారి చరిత్ర చూసుకుంటే తెలంగాణ భవన్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్. ఏదైతే మనకు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు అది ఒక గవర్నమెంట్ ల్యాండ్. దీనికి సంబంధించి 99 ఇయర్స్ లీజ్ ఉంది. 99 ఇయర్స్ లీజ్లో భాగంగా అక్కడ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కేసీఆర్ గారికి అంటే టీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పెట్టుకోవడానికి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి మంజూరు చేశారు. కానీ అంటే ఏదైతే మనకు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విరుద్ధంగా టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో 2011లో అక్కడ అంటే ఆ పార్టీ ఆఫీస్లో టీ న్యూస్ని వాళ్ళు పెట్టారు. ఇక్కడ పార్టీ ఆఫీస్ కోసం కేటాయించి ఇచ్చినటువంటి ఆ ఏరియాలో కమర్షియల్ యాక్టివిటీ ఏంటి అని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్సీ మధుసూదన్ రెడ్డి కార్యాలయ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయనకి ఇవ్వడం జరిగింది నోటీసులు. వారంలోగా జవాబు చెప్పాలి. ఎందుకు చట్టానికి విరుద్ధంగా ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విరుద్ధంగా ఎందుకు తెలంగాణ భవన్లో కమర్షియల్ యాక్టివిటీ ఏంటి, టీ న్యూస్ పెట్టడం ఏంటి, ఒక కమర్షియల్ యాక్టివిటీ, ఒక ఛానల్ని, ఒక శాటిలైట్ ఛానల్ని నడపడం కమర్షియల్ యాక్టివిటీ అని చెప్పేసి దీనికి సీరియస్గా వాళ్ళు పరిగణిస్తూ ఉన్నట్లుగా వారంలోపు లిఖితపూర్వకంగా వాళ్ళొక ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకు ఈ యాక్టివిటీకి మీరు పూనుకున్నారని చెప్పి అయితే చాలా వరకు ఉంటాయి. 99 ఇయర్స్కి సంబంధించినటువంటి లీజ్ యాక్టివిటీకి సంబంధించి 9 సంవత్సరాలు ఇస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఒక పార్టీ ఆఫీస్ కోసం లీజ్కి ఇచ్చారు. అది అంతా కూడా ప్రభుత్వ భవనం. దీనికి సంబంధించి మనకు టుడే టుమారో ఛానల్కి గతంలో ఇనారెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. అసలు ఇదంతా లీజుకి ఇచ్చినటువంటి ల్యాండ్ అని చెప్పేసి. ఒకసారి ఇనారెడ్డి గారి నెంబరు మన దగ్గర ఉంది, ఒకసారి ఆయనతో మాట్లాడదాము. ఎందుకంటే ఇక్కడ గతంలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అనేది సికింద్రాబాద్లో ఉండే మెట్టుగూడలో ఉండే. దీనికి సంబంధించి మనతో ఇన్నారెడ్డి గారు కూడా చెప్పారు, గాదే ఇన్నయ్య. సో ఆయనతో ఒకసారి మాట్లాడదాము. అసలు ఆయన గతంలో కూడా చెప్పారు. ఒకసారి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కావాలనే నోటీస్ ఇచ్చిందా, లేదా గతంలో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు అనే విషయం అడుగుదాం. ఆయన ఫోన్ ఎంగేజ్ వస్తుంది. సో దీనికి సంబంధించి ఇదైతే ఏదైతే లీజ్కి గవర్నమెంట్ ఇచ్చింది అనేది అయితే సుస్పష్టం, పక్కాగా ఇదైతే నేను చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో చాలామంది పెద్దలు కానీ గాదే ఎన్ఏ లాంటి వారు చెప్పడం జరిగింది. సో దాంట్లో కమర్షియల్ యాక్టివిటీ ఏంటని కూడా ఆయన గతంలో చెప్పాడు. సో అదే ఈరోజు పేపర్లో చూడడం జరిగింది. దీనికి సంబంధించి మరొకసారి ఆయన కాంటాక్ట్ అవుదాం.